బలగంతో సంచలనం సృష్టించి మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వేణు తన రెండో సినిమాగా తెరకెక్కించబోయే ఎల్లమ్మ ప్రాజెక్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. తొలి సినిమాతోనే పల్లెటూరి నేపథ్యంలో భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిన వేణు అదే స్థాయిలో మళ్ళీ కొట్టేయగలడా అనే అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. అయితే ఈ కొత్త కథను ఆయన పలు స్టార్ హీరోలకు వినిపించినప్పటికీ నిరాశ ఎదురైంది. మొదట నాని దగ్గర వినిపించిన ఎల్లమ్మ కథ ఫైనల్ వర్షన్ నచ్చక తిరస్కరణకు గురి అయింది. తర్వాత శర్వానంద్, తేజ సజ్జా వద్ద ప్రయత్నించినప్పటికీ అక్కడ నుంచి సానుకూల స్పందన రాలేదు. చివరకు నితిన్ ఈ కథకు ఓకే చెప్పడంతో ప్రాజెక్టు పట్టాలెక్కేసింది. కానీ హీరోయిన్ ఎంపికలోనూ అంతే సస్పెన్స్ కొనసాగుతుంది. సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి నటీమణులను సంప్రదించినా డేట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఒప్పుకోలేకపోయారు. దీనివల్ల ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. అయితే వేణు ఇటీవల ఎల్లమ్మ స్క్రిప్ట్ బుక్తో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం ద్వారా ఈ అపోహలకు చెక్ పెట్టేశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తుండడంతో ఈ సినిమాపై హైప్ భారీగా ఏర్పడింది. రెండో సినిమాకు పూర్తి స్థాయి ప్రీ ప్రొడక్షన్ దశలో వేణు బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. నితిన్ గత చిత్రం విజయవంతం కాకపోవడం వల్లే కథానాయికలు వెనుకంజ వేశారనే వార్తలు గుప్పుమంటున్నా ఈ కథకు ఉన్న బలమైన కాన్సెప్ట్ దిల్ రాజు బ్యానర్ కలిసొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకున్న బలగం తరహాలోనే దైవ భావన కలగలిసిన నమ్మకాలను ప్రతిబింబించే కథగా ఎల్లమ్మ ఉండవచ్చని టాక్ వినిపిస్తుంది. మరోసారి విభిన్నమైన కంటెంట్తో ప్రేక్షకుల మనసును దోచేందుకు వేణు సిద్ధమవుతున్నాడు. మొత్తానికి దర్శకుడుగా తన స్థాయిని నిలబెట్టుకునేందుకు మరోసారి మేటి కథతో తానేంటో నిరూపించుకునేందుకు వేణు సిద్ధంగా ఉన్నాడు. ఆయన షేర్ చేసిన చిన్న ఫోటో వెనుక ఉన్న భారీ ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుందో, ప్రేక్షకులు ఎప్పుడు ఎల్లమ్మ దర్శనం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.